సో 2019లో కూడా ఇలాంటి సెంటిమెంట్ని ఫ్లేర్ అప్ చేసేసి ప్రజల్లోకి తీసుకెళ్లి సీఎం అయ్యాడు కదా రెండోసారి కేసీఆర్. అప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం అని బాగా ఉపయోగించుకున్నాడు రెండోసారి 2018లో. ఇప్పుడు కూడా వాళ్ళు అనేది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయిన వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వ్యాఖ్యల్ని అసెంబ్లీలో కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారుగా. అయితే మనం ఇక్కడ గమనించాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ మోర్ డెమోక్రటిక్ అండి, ఓపెన్గా మాట్లాడతారు ఏదైనా కానీ. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో అవకాశం ఉండదు, చాలా నియంతృత్వం ఉంటుంది. ఎవరైనా ఒక చిన్న సజెషన్ చేస్తే కూడా తట్టుకోలేరు వాళ్ళు. ఈవెన్ మంచి సలహా ఇస్తే కూడా, బహిరంగంగా సలహా ఇస్తే కూడా వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళైనా కక్ష కడతారు. ఇప్పుడు వాళ్ళు చూడు, కొందరు మంత్రులను బర్తరఫ్ చేయడము, ఇప్పుడు రాజయ్య ఉప ముఖ్యమంత్రిని తనను బర్తరఫ్ చేయడం, ఈటల రాజేందర్ను కూడా బర్తరఫ్ చేయడం, అంత నియంతృత్వం వాళ్ళు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, ఇట్స్ మోర్ డెమోక్రటిక్. చాలా ప్రజాస్వామ్యం ఉంటే అందులో ఉన్న సభ్యులు వాళ్ళకు ఓపెన్గా మాట్లాడతారు. అందులో ఏదైనా ఉంటే మళ్ళీ సవరించుకుంటారు. డిబేట్ అండ్ డిస్కస్ నడుస్తుంది, విమర్శ ఆత్మవిమర్శ. కాంగ్రెస్ పార్టీలో అది నడుస్తుంది. అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కొంత ఎక్కువే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీకి ఇంకా కూడా సెంటిమెంట్ని నమ్ముకొని వేదాల్సిందేనా ఆ పార్టీ? అయితే వాళ్ళు వాస్తవానికి ఏంటంటే ప్రజల్లో ఉండి కరెక్ట్ కొంచెం రీజనబుల్గా ఉండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చూస్తుందంటే బీఆర్ఎస్ చచ్చిపోవాలని చూడట్లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఏంటంటే అది పూర్తి జీరో కావాలని కూడా అనుకోవట్లేదు. ప్రజాస్వామ్యంలో అందరూ ఉండాలి. ఒక మంచి బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఉండి మంచి సలహాలు ఇచ్చి, వాళ్ళు కూడా ఒక 10 ఏళ్ళు పరిపాలన చేశారు. పరిపాలనలో ఉన్న కొన్ని అనుభవాలను కూడా ఈ ప్రభుత్వానికి చెప్పి, శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ కొంచెం మంచిగా వాళ్ళు సలహాలు చెప్తే కూడా చెప్పడానికి వినడానికి మంత్రులు సిద్ధంగా ఉన్నారు, వినడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కానీ వాళ్ళు అది చేయకుండా ఎంతసేపు విమర్శ. కానీ ఇప్పుడు చేస్తున్నారు కదా గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో. దాదాపు 8వ రోజు అనుకుంటా మోతీలాల్ నిరాహార దీక్ష చేపడుతున్నారు కదా గాంధీ హాస్పిటల్లో. ఆ స్టూడెంట్స్లో అందరూ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు. 120 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. కాబట్టి రేవంత్ రెడ్డిని నిలదీయాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసి ఉద్యోగాలు సంపాదించుకోండి అని చెప్పి స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ఒక తాటి మీదకి వచ్చారు కదా. అయితే మోతీలాల్ ఇష్యూ, అది ఇష్యూగానే చూడాలి. అతని సమస్యను, ఆ సమస్య ప్రకారంగానే దాన్ని ప్రభుత్వం లెక్క ప్రకారంగా దాన్ని పరిష్కరిస్తుంది. ఇప్పుడు వచ్చినాక 6 నెలలకే, ఇప్పుడు నువ్వు 9.5 సంవత్సరాల్లో చేయలేని పనిని వచ్చిన తెల్లవారి నుంచే మొదలుపెట్టారు వీళ్ళు. ఇది కాలేదు, అది కాలేదంటే నీ అప్పులు తీర్చడానికి, అప్పులకు వడ్డీ కట్టడానికే కష్టమవుతుంది. తర్వాత ఏదైనా ఓవర్ నైట్ కాదు కదా, ఒక నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఉద్యోగాలు అంటే, ఆ ఖాళీలన్నీ కరెక్ట్ నోటిఫై చేయాలి, నోటిఫికేషన్స్ ఇవ్వాలి కరెక్ట్గా. ఇప్పుడు మన తెలంగాణ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రీకాన్స్టిట్యూట్ చేసిండ్రు. అంతకుముందు వాళ్ళు రాజీనామా చేసిండ్రు. అది క్లియర్ వేకెన్సీ అయిన తర్వాత మళ్ళీ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చి చాలా జాగ్రత్తగా దాన్ని కాన్స్టిట్యూట్ చేశారు. తర్వాత 1 by 1 నోటిఫికేషన్స్ ఇస్తారు. నోటిఫికేషన్స్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేస్తారు. మరి ఇప్పుడు ఇప్పుడే చేయలేదు ఇంత అంటే ఇది ఏమైనా అర్జెంట్గా చేసే పని కాదు కదా. పాలిటిక్స్ ఉందంటారా మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష వెనుక? అంటే నిరుద్యోగులు మొత్తం కలిపి చేస్తున్నటువంటి అక్కడ నిరసన కదా, అది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదన్నా సమస్య ఉంటే తప్పకుండా ప్రజాస్వామ్యంలో నిరాహార దీక్ష హక్కు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే హక్కు ఉంటే దాన్ని ప్రభుత్వం కూడా పరిష్కరిస్తుంది. దాని ఏదైనా ఉంటే కూడా లోతుగా విచారణ కూడా చేస్తుంది. కానీ దాన్ని ఏదో పొలిటికల్గా వాడుకోవాలి అని చూడడం మాత్రం తప్పు. ఎందుకు ఒక్కసారిగా నిరుద్యోగ సమస్య అనేది చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 7వ నెల ఇది. ఈ 7 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా కూడా వ్యతిరేకత కనిపించాల. కానీ ఈసారి బాగా వ్యతిరేకత కనిపించడానికి ఏంటి? వచ్చిన తర్వాత కూడా ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఏదైతే కొన్ని కంప్లీట్ చేసి ఆర్డర్స్ ఇవ్వకుండా, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా అన్ని తొక్కిపెట్టిండు. వచ్చిన తర్వాత కూడా బహిరంగంగా ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా, లెటర్స్ కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి. 1 by 1 క్లియర్ చేస్తున్నారు. అది ఓకే. కానీ ఇప్పుడు 7 నెలలు అయింది ఆయన వచ్చి, అంతే కదా. 7 నెలల్లో సరే ఆయన చేశారు. బట్ ఈ 7 నెలల్లోనే నిరుద్యోగ సమస్య అంటే సార్ ఒక ప్రభుత్వ ఉద్యోగం ద్వారానే తీరదు. అది అందరికీ తెలిసిన విషయము. దానికి నైపుణ్యాభివృద్ధి, స్కిల్ అప్గ్రేడేషన్స్, స్కిల్లింగు, తర్వాత ప్రైవేట్ సెక్టర్ను కూడా బలోపేతం చేయడం. మన దగ్గర కొన్ని పరిశ్రమలు ఏమేమి ఉన్నాయి, ఇంకా కొన్ని కాయలబడ్డ పరిశ్రమలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏముందంటే
ఇప్పుడు ఉత్తర తెలంగాణలో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, ఆసియాలోని అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ. దానికి అనుబంధంగా మెట్పల్లి దగ్గర ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ అని ఉంది. ఈ 2 షుగర్ ఫ్యాక్టరీలు కూడా కేసీఆర్ పుణ్యాన మూతపడ్డాయి. ఆ మూతపడ్డం వల్ల రైతులు మునిగిపోయారు, అందులో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు మునిగిపోయారు. ఇప్పుడు దాన్ని రివైవ్ చేయడానికి ముందుకొచ్చింది ప్రభుత్వం. ఖాయిలాబడ్డ పరిశ్రమ సిక్ యూనిట్ను దాన్ని రివైవ్ చేయడానికి సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. దానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది, దానికి నిధులు కూడా విడుదల చేశారు. అంటే ఇట్లా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతారు. నిరుద్యోగము తీరాలి అంటే, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ఒక ప్రభుత్వమే అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రైవేట్ రంగాన్ని కూడా బలోపేతం చేయాలి, అందరికీ బతుకు తెరువు అవకాశం ఇవ్వాలి. చదువుకున్న వారికి చదువుకున్నట్టు, స్కిల్ ఉన్న వాళ్ళకి స్కిల్ ఉన్నట్టు. మనం కూడా ఎలా ఉండాలంటే ప్రతిదాన్ని, మన దగ్గర మంచి భూములు ఉన్నాయి, కొంచెం వాటర్ కూడా ఉంది, ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా డెవలప్ చేసి కూరగాయలు పండ్ల నుంచి మొదలు పెడితే ప్రతి ఉత్పత్తిని కూడా మన విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. పక్కన ఎన్ని చేసిన గవర్నమెంట్ అల్టిమేట్గా ఏంటి, నాకు ఉద్యోగం ఇస్తున్నారా లేదనేది ఆలోచిస్తారు నిరుద్యోగులు. అంటే ఉద్యోగమైనా ఉపాధి అయినా స్వయం ఉపాధి అయినా ఇప్పుడు చాలా వరకు కూడా స్వయం చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి చూపించినా కానీ ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాడండి రేవంత్ రెడ్డి. ఇలాంటి దాదాపు 120 హామీలు ఇచ్చారు. ఈ 120 హామీలు కాదు, ఆయన అనేది 420 అని సర్కాస్టిక్ గా అంటుండ్రు. 420 అంటే చీటింగ్ అని అర్థం, కానీ 420 కాదు హామీలు. యాక్చువల్ గా వాళ్ళే 420. ఎవరైతే యాంగిల్ ఏంటంటే 420 420 అనేది ఏముంటదంటే, అంటే 420 ఐపీసీ 420 అనేది చీటింగ్ సెక్షన్. అది అవును, అంటే మోసం చేసిన అనేది. అవి 420 హామీలు కాదు, తక్కువ ఉంటాయి. మేనిఫెస్టో ఉందిగా, మేనిఫెస్టోలో ప్రధానంగా రుణమాఫీ అన్నారు, తర్వాత రైతు బంధు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి కత్తిరేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్. వాళ్ళు ఎన్నైనా విమర్శలు చేస్తారు సార్. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త రఘురామ్ రాజన్ అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మాట్లాడి ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేద్దాం. వీళ్ళేమో అవినీతి చేసిండ్రు, తర్వాత ఖజానా ఖాళీ చేసిండ్రు, అప్పుల కుప్ప చేసిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాటి వడ్డీలు కట్టడమే చాలా కష్టంగా ఉంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. చాలా పెండింగ్ బిల్లులు ఉన్నాయి, చాలా గందరగోళం ఉంది పరిస్థితి. దాన్ని చక్కదిద్దాలంటే చాలా చాకచక్యంగా ఒక ఆర్థిక క్రమశిక్షణ తీసుకొని ముందు వడ్డీల భారం తగ్గించుకొని, ఇప్పుడు ఆ రైతు రుణమాఫీ చేయాలంటే కూడా దాన్ని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చాలా సిస్టమేటిక్గా ప్రభుత్వం అట్రాక్టివ్ పథకం ఏంటంటే, అట్రాక్టివ్ హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి. అన్నిటికన్నా కూడా తులం బంగారం ఇస్తాను అన్నాడు. అసలు వాళ్ళ గురించి, ఆ హామీ గురించి పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు ఏదైనా టైం పడుతుందండి. మనం బ్యాక్లాగ్ కూడా క్లియర్ చేసి, ఇప్పుడు కొన్ని ఉద్యోగాలలో మీరు బ్యాక్లాగ్ అనే వర్డ్ మీరు విన్నారు, అంటే పాత బ్యాక్లాగ్ కూడా మనం మళ్ళీ భర్తీ చేయడం అని అంటారు. తర్వాత విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని అంటారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇమీడియట్ అంటే దానికి కొంచెం టైం తీసుకుంటారు. దానికి ప్రతి హామీని స్టడీ చేసి, ఆర్థిక వనరు అయితే కదా ఇప్పుడే ఇప్పుడు 6 నెలలకు ఎగబెట్టేసిరా మొత్తం, ఇక అతను కాదని చెప్పారు. చెప్పలేదు అసలు పెట్టారు కదా మేనిఫెస్టోలో ఉంది కదా, ప్రధానమైనటువంటి హామీ. లేడీస్ అందరూ అట్రాక్ట్ అయ్యారు. ఒకటండి, ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలో ఉన్నదాన్ని, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ మేనిఫెస్టోలో ఉన్నదాన్ని తూచా తప్పకుండా అమలు చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైనా కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ కార్యకర్త కూడా కోరేది, మనం ఏదైతే హామీ ఇచ్చినామో హామీ ఇచ్చింది నెరవేర్చాలని కోరుకుంటాం. తప్పకపోతే దానికి కాస్త వెనక ముందు ఇప్పుడు ప్రయారిటీస్ ఉంటాయి కదా, ముందు ఏది చేయాలి, వెనక ఏది చేయాలి, దాన్ని కొన్ని నిధుల సమీకరణ చేసుకోవాలి. ఇప్పుడే ఇవ్వలేదు అంటే పోయినట్టు కాదు కదా, మొత్తం ఎగబెట్టినట్టు, అసలు దాన్ని రద్దు చేసినట్టు కాదు కదా. సో ఉంది, భవిష్యత్తులో అయితే తప్పకుండా చేస్తారు కదా. ఇప్పుడు ఆర్టీసీలో మహిళల ప్రయాణం అన్నారు, అది చేసిరా లేదా? అందులో కూడా ఇంకా ఒక విశ్లేషణ నడుస్తుంది, అధ్యయనం నడుస్తుంది, ఇంకా మంచిగా ఎలా చేయవచ్చు.